గుంటూరు తూర్పు నుంచి 2 దశాబ్దాల తర్వాత టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. 2004 నుంచి కూడా ఇప్పటి వరకు 4 సార్లు టీడీపీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నా విజయం సాధించారు. అయితే తొలిసారిగా ఈసారి మాత్రం టీడీపీ తరపున పోటీ చేసినటువంటి నసీర్ అహ్మద్ 32,000 పైచిలకు మెజారిటీతో భారీ స్థాయిలో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో నసీర్ అహ్మద్కు అభినందనల వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఆ నసీర్ అహ్మద్ గారిని అభినందించడానికి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, 2 దశాబ్దాల తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీగా గెలవటం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు ఎక్కడైతే బలంగా ఉన్నారో ప్రతి చోట కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఓట్ల రూపేణ చూపించినటువంటి పరిస్థితులు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకే నినాదంతో ఒకే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలంగా గెలిపించినటువంటి పరిస్థితులు. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పార్టీలు కూడా కలిసికట్టుగా చేయబోతా ఉన్నాయి. సో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి మీరేం చేయబోతున్నారు? తప్పకుండా చాలా పనులు ఉన్నాయి. నాకు తెలిసి గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి మీద ప్రజలు ఎన్ని రకాలుగా ఆయనకి అవకాశం ఇచ్చినా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు, అవగాహన లేనటువంటి పరిపాలన, చేతగానితనం వల్ల పూర్తిగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ముస్తఫా గారు. అందుకని రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి క్షణం కూడా ప్రజల కోసం, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి ప్రజలకు మాటిస్తా ఉన్నాను. గుంటూరు తూర్పుకు సంబంధించి చూసుకున్నట్లయితే కార్పొరేషన్లో కొన్ని భారీ స్థాయిలో అవినీతి జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, అలాగే వాటన్నిటిని తారుమారు చేయాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చేయబోతున్నారు? అదే చెప్తా ఉన్నా, నిన్న సిట్ కార్యాలయంలో కూడా అదే విధంగానేటువంటి ధోరణితో అధికారులు ముందుకొస్తే దాన్ని అరికట్టడానికి సిట్ కార్యాలయాన్ని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికి కూడా అధికారులకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఒక్క ఫైల్ కానీ కార్పొరేషన్ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం అటువంటి అధికారుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి అధికారులు అప్రమత్తంగా ఉండి గతంలో జరిగినటువంటి తప్పుల మీద పూర్తిగా ఒక నిర్మహమాటంగా ప్రతి ఒక్కరు కూడా పరిశీలించిన తర్వాతే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి ముస్తఫా ఏమి చేయలేదు. అయితే నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అభివృద్ధి పనులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. తాను అన్ని పూర్తి చేస్తాను. అలాగనే కార్పొరేషన్లో ప్రత్యేకించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అవినీతికి సంబంధించి కొన్ని ఫైల్స్ని తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు, తీసుకెళ్లడానికి. అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా అధికారులను వదిలిపెట్టేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికితీస్తాం. అలాగనే ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు నుంచి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.